మంచిగా చదువుకొని మంచి పుస్తకాలు కూడా రాసిండు. ఇక్కడే బుక్ కూడా ఉన్న తెలంగాణ ఎకానమీ మీద మన బుక్ కూడా రాసిండు రాకేష్ రెడ్డి. ఇట్లా చాలా బుక్స్ రాసిండు. విద్యావంతుడు. కంపారిజన్ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక విద్యావంతుడిని మన కేసీఆర్ గారు పంపించిండు. రేవంత్ రెడ్డి ఏమో ఒక బ్లాక్ మెయిలర్ పంపించిండు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, వాడు కూడా పంపిన కూడా బ్లాక్ మెయిలర్. రేవంత్ రెడ్డి ఎందుకు టికెట్ ఇచ్చిండంటే వీనికి టికెట్ ఇవ్వకపోతే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తాడు భయానికే ఇచ్చిండు, వేరే ఉద్దేశంతో కాదు. ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసిండంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అందరికీ తెలుసు, నాకు తెలుసు, మన అందరికీ తెలుసు. ఆయన దేశం కొరకు పనిచేస్తున్నప్పుడు ఒక అసైన్మెంట్ ఇస్తే ఆయన ఏరోప్లేన్ తీసుకొని పాకిస్తాన్ బార్డర్లో పోయిండు. ఆయన ఆ దేశం నుంచి వచ్చే ప్రతిఘటనతో ఆ ప్లేన్ క్రాష్ అయింది, ఆయన బతికి బయటపడ్డాడు. దాన్ని కూడా మాట్లాడతాడు 350 కోట్లు. రేవంత్ రెడ్డి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మన పార్టీ ఏం కాదు, కాకపోతే వాస్తవాలు మాట్లాడాలి. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి విడిచిపెట్టలే, రేవంత్ రెడ్డి విడిచిపెట్టలే, వెంకటరెడ్డి విడిచిపెట్టలే, ఆ పార్టీలో ఉన్న ఎవరిని విడిచిపెట్టలే. అందరూ భయపడి వీని బ్లాక్మెయిల్కి భయపడే ఈరోజు టికెట్ ఇచ్చిండ్రు. కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు వీడు ఎట్లయినా ఓడిపోవాలి, వీడు ఓడిపోతేనే మనకు లాభమని వాళ్ళందరి మనసులలో ఉన్నది. ఇది వాస్తవం. కాబట్టి రాకేష్ రెడ్డి గారు గెలవడం అనేది ఈరోజు మనం గెలిస్తే మొత్తం తెలంగాణ జిల్లాల్లో 3 పొలిటికల్ అవేర్నెస్ ఉన్న డిస్ట్రిక్ట్స్ నల్గొండ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, ఈ 3 జిల్లాల యొక్క మేధావుల తీర్పు చెంప చెల్లుమనేటట్టు మన అభ్యర్థి గెలిపించాల్సిన అవసరం ఉంటుంది. మిత్రులారా, సమయాభావం వల్ల ఇక్కడ చాలామంది పెద్దలు మాట్లాడాల్సిన బాధ్యత ఒక సభాధ్యక్షుడిగా నా మీద ఉన్నది. కానీ మన హరీష్ రావు గారికి వర్ధన్నపేట, తొర్రూరు, డోర్నకల్ ఇంకా 3 మీటింగ్లు ఉన్నాయి. సమయాభావం వల్ల మాట్లాడినందుకు అన్యదా నన్ను క్షమించమని కోరుతూ ఇప్పుడు మన ఫైర్ బ్రాండ్ లీడర్ తెలంగాణ